క్లిక్ టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ ప్రభుత్వం బీసీలను అణగదొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి నారాయణ ముఖ్య అనుచరుల నివాసాలపైన పోలీసులు విస్తృత తనిఖీలు. అనకాపల్లిలో ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న సీఎం సభకు భారీ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ విశాల్ గున్ని. ఉత్తరాంధ్రపైన సీఎం జగన్మోహన్ రెడ్డి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన మాజీ మంత్రి జనసేన నాయకులు కొనతాల రామకృష్ణ. ప్రస్తుత వైసీపీ సర్కార్ చేస్తున్న ఆకృత్యాలపైన శంకం ఈ ఎన్నికల్లో వైసీపీకి బీసీల దెబ్బ చూపేలా తెలియజేస్తాము అంటూ మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ చేపట్టనున్న బీసీ సభాస్థలిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ దువారపు రామారావు, బీదా రవిచంద్ర యాదవ్లతో పాటుగా రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నేతలు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో బీసీలకు సముచిత స్థానం ఉందని, బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పోరాటం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీయేనని తెలియజేశారు. దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచి బీసీలతో పాటుగా అన్ని వర్గాలు అణగదొక్కిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి అందరూ చెప్పుకున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. దురదృష్టవశాత్తు 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ పార్టీకి కానీ, ఆ రోజు రాజశేఖర రెడ్డికి కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కానీ బలహీన వర్గాల మీద ఒక కక్షగట్టి పనిచేస్తున్నారు. ఎందుకంటే బలహీన వర్గాలకి మనం ఏం చేసినా సరే తెలుగుదేశం పార్టీతో ఉంటారని చెప్పి ఈ 5 సంవత్సరాలు బలహీన వర్గాల మీద ఉక్కుపాదం మోపి అణసివేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. అందుకే మళ్ళీ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ బలహీన వర్గాలకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఎవరైతే 2019లో మాయ మాటలకు నమ్మి కొన్ని కులాలు బయటికి వెళ్ళారో వాళ్ళందరూ మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పనిచేసే పరిస్థితి ఏర్పడింది. అందుకే బలహీన వర్గాలకి ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కులాల వారీగా ఈరోజు సాధికార కమిటీలు వేసాం. జిల్లాల వారీగా, గ్రామాల వారీగా తిరిగాం. వారి సమస్యలన్నీ తెలుసుకున్నాం. మండలాల వారీగా జైహో బీసీ సమావేశాలు పెట్టి చర్చించుకున్నాం. అదేవిధంగా పార్లమెంట్లో కూడా జైహో బీసీలు పెట్టి చర్చించుకున్నాం. చివరికి ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50% మంది బలహీన వర్గాలకి ఒక మెసేజ్ ఇవ్వాలని, ఒక నమ్మకాన్ని ఇవ్వాలని రేపు మధ్యాహ్నం 2 గంటలకి మంగళగిరిలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జైహో బీసీ అని చెప్పి ఒక రాష్ట్ర సదస్సుని నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. రేపు సదస్సుకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా యువనేత మంగళగిరి కాబోయే శాసనసభ్యుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. పార్టిసిపేట్ చేయడమే కాదు, ఈరోజు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని వర్గాలు, అన్ని కులాలు సమస్యలన్నీ కూడా తెలుసుకొని అన్నింటినీ కలిసి రేపు సాయంత్రం జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఒక బీసీ డిక్లరేషన్ని రేపు అనౌన్స్ చేయబోతున్నాం. రేపు అధికారంలోకి వస్తే ఇంతవరకు ఏం చేసాం, రేపు బీసీలకి ఏం చేస్తామనే ఒక డిక్లరేషన్ కూడా ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గ సోదరిమణులారా, ఇది మన కార్యక్రమం. ఇదేదో తెలుగుదేశం పార్టీ, జనసేన పెట్టినది కాకుండా మనకి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి పార్టీ. మనం ఈరోజు సభ్య సమాజంలో తిరగగలుగుతున్నామంటే మనకి ఈరోజు అన్ని విధాల ఆదుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి రేపు తెలుగుదేశం, జనసేన కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ జైహో బీసీ కార్యక్రమానికి రాష్ట్ర నలుచెరగల నుంచి రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరు బీసీలు స్వచ్ఛందంగా వచ్చి ఈ సభని విజయవంతం చేయమని చెప్పి
రాష్ట్ర పార్టీ తరఫున కోరుతున్నాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది బడుగు బలహీన వర్గాల గురించి. బడుగు బలహీన వర్గాల పునాదుల మీదే తెలుగుదేశం పార్టీ పుట్టిన విషయాన్ని ప్రతి ఒక్క తెలుగువాడికి తెలియచేస్తున్నాను. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సుఖం వచ్చినా పార్టీకి అండదండగా ఉన్నటువంటి వర్గం బలహీన వర్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. వచ్చిన తర్వాత 35 సంవత్సరాలు బలహీన వర్గాల వారు ఓటేసినటువంటి యంత్రాలుగా ఉండేవాళ్ళు తప్ప ఎందులో భాగస్వామ్యం ఉండేది కాదు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బలహీన వర్గాలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అవకాశాలు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి అందరూ చెప్పుకున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. దురదృష్టవశాత్తు 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ పార్టీకి కానీ, ఆ రోజు రాజశేఖర రెడ్డికి కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కానీ బలహీన వర్గాల మీద ఒక కక్షగట్టి పనిచేస్తున్నారు. ఎందుకంటే బలహీన వర్గాలకి మనం ఏం చేసినా సరే తెలుగుదేశం పార్టీతో ఉంటారని చెప్పి ఈ 5 సంవత్సరాలు బలహీన వర్గాల మీద ఉక్కుపాదం మోపి అణసివేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. అందుకే మళ్ళీ నూజివీడ్ నుంచి నెల్లూరు జిల్లాకు సరఫరా చేస్తున్న సుమారు 620 బస్తాల రేషన్ బియ్యాన్ని పక్కా సమాచారంతో నిఘా ఏర్పాట్లు చేసి మంగళగిరి టోల్ ప్లాజా వద్ద స్థానిక రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి లారీలో తరలిస్తున్న సుమారు 12 లక్షల విలువైన 620 బస్తాలు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లుగా మంగళగిరి సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ దుర్గారావు తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ వారు సమాచారం వచ్చింది. సమాచారం ఇచ్చిన వెంటనే మేము స్పందించి టోల్గేట్ దగ్గర పలానా వెహికల్ వస్తుందని తెలియపరిచారు. ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి చూస్తే వీళ్ళ దగ్గర ఎటువంటి బిల్స్ లేవు, ఏమీ లేవు. సివిల్ సప్లైస్ సంబంధించిన రేషన్ సంబంధించిన బస్తాలే ఉన్నాయి. వాళ్ళ దగ్గర ప్లాస్టిక్ గోతాలు, సివిల్ సప్లైస్ సంబంధించిన గన్నీ బ్యాగ్స్ అవి ఉన్నాయి. ఇవన్నీ విజయవాడ నుంచి నెల్లూరుకి తరలిస్తున్నట్టుగా సమాచారం వచ్చింది. చూస్తే వీళ్ళ దగ్గర మొత్తం 620 బస్తాలు ఉన్నాయి. అంటే 310 టన్నులు ఉన్నాయి. ఆ 300 టన్నులను సీజ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నాము. ఇవి కూడా సీజ్ చేసిన స్టాక్ను కూడా తీసుకెళ్ళి ఎక్కడైతే రైస్ మిల్ ఉందో ఆ రైస్ మిల్లో పెట్టి వీటిని సేఫ్ కస్టడీగా కూడా తీసి వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తున్నాం. వీళ్ళు గతంలో అనేది పట్టుబడలేదు. ఇప్పుడు ఫస్ట్ టైము వీళ్ళు విజయవాడ నుంచి నెల్లూరుకు తరలిస్తున్నారు. నెల్లూరు తరలిస్తున్న సమాచారాన్ని శ్రీ జాయింట్ కలెక్టర్ వారికి సమాచారం వచ్చింది కాబట్టి ఆ సమాచారం మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. మేము ఉదయం 7:30 ఆ టైంలో పట్టుకొని తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ క్రిమినల్ కేసును అవి నమోదు చేస్తున్నాం. వాళ్ళ మీద నెల్లూరు టీడీపీ నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. మాజీ మంత్రి నారాయణ ముఖ్య అనుచల నివాసాలపైన పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా మాజీ మంత్రి నారాయణ ముఖ్య అనుచల నివాసాల్లో భారీగా డబ్బులు ఉన్నాయనే ఈ దాడులు చేసినట్లుగా చర్చ జరుగుతోంది. నారాయణ విద్యాసంస్థల ఉపాధ్యాయుల నివాసాల్లో కూడా పోలీసుల తనిఖీలు జరిగాయి. మాజీ జెడ్పీటీసీ ముప్పాళ్ల విజయాతిరెడ్డి, వ్యాపారవేత్త గురుబ్రహ్మం నివాసాల్లో కూడా తనిఖీలు చేశారు. నమస్కారం. ఈరోజు ఉదయాన్నే మేము నిద్ర కూడా లేకముందే మా ఇంటి డోరు మోవడం జరిగింది. వెళ్ళి డోర్ తీస్తే మొత్తం కారిడార్ అంతా పోలీసులు.
మీ ఇంట్లో మాకు కంప్లైంట్ వచ్చింది, బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చింది, మేము చెక్ చేయాలి అని అనేసి నోటీస్ ఇచ్చి ఇంట్లో మొత్తం చెక్ చేయడానికి వచ్చారండి. అసలు బ్రష్ కూడా చేసుకొని మేము నిద్ర లేయకముందే వచ్చి డోర్ కొట్టడము, ఇలా ఒక మహిళగా ఇంట్లో ఒక లేడీ కానిస్టేబుల్ని తీసుకొని వచ్చారు, మిగతా అంతా జెంట్స్ వచ్చారు. ఒకటికి 3 సార్లు పదే ఇల్లు మొత్తం బెడ్లు కానించి బయట. మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లతో పాటుగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసం పైన కూడా పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు వారి ఇళ్లను చుట్టుముట్టి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు. మహిళా నేత ముప్పల విజేతారెడ్డి ఇంట్లో 2 గంటల పాటు పోలీసులు జల్లెడపడ్డారు. 20,000 రూపాయలు మాత్రమే ఉండటంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. విజేతారెడ్డి ఇంట్లో సోదాలు ముగిసిన వెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరుకున్నారు. పోలీసుల తీరుపైన కోటంరెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సార్ ఏం జరిగింది 1 మినిట్లో చెప్పాను సార్. ఏం జరగలేదు, డబ్బులు ఏదో ఉన్నాయని చెప్పనేసి జస్ట్ లేదు, దయచేసి వదిలేండి. చేస్తారు పోలీసులతో పాటు మీరు వెళ్తున్నారు. పోలీసులు లేరు, అదిగోనా వెనకాల పోలీసులు ఉన్నారు కదండి. ముక్కంటి సేవలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పాల్గొన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి విచ్చేసిన నారాయణ స్వామికి సాదర స్వాగతం పలికారు ఆలయ అధికారులు. ఆలయంలోని 500 రూపాయల రాహుకేతు పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయంలో స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం గురు దక్షిణామూర్తి వద్ద స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఆలయ అధికారులు, వేద పండితులు డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ఆశీర్వదించారు. అలా పూజలు తాకిన ఉంటారు. యథాస్థానం క్షేమాద లాభాయ పునరాగమనాయ భగవాన్ సర్వదోషని బుద్ధిరస్తు తదాస్తు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో హీరోయిన్ సమంత, ప్రముఖ యాక్టర్ రమ్యశ్రీ, కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి టీటీడీ ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
శ్రీకాంత్ అన్న నీకు కావాల్సిన దోశలు జరుగు బాబాయ్ ఒక్కరో గ్యాప్ రామా వెనక్కి వచ్చాను మేడం మేడం మెల్లిగా రండి మేడం గురు చేయి గురు చేయి నిలబడేది వద్దు రన్నింగ్. అనకాపల్లి జిల్లా పిసినిగాడు పంచాయతీలో ఈ నెల 7వ తేదీన జరగనున్న సీఎం సభకు బందోబస్తులు ఏర్పాట్లను రేంజ్ డీఐజీ విశాల్ గుని పర్యవేక్షించారు. సుమారు సీఎం సభకు 40 నుంచి 50 వేల వరకు జనాభా హాజరవుతున్నారని, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. సుమారు 1500 మందికి పైగా పోలీస్ బందోబస్తులు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సీఎం సభ కారణంగా పబ్లిక్ కానీ విద్యార్థులు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నట్లుగా విశాల్ గుని తెలిపారు. నమస్కారాలు అందరికీ. ఈరోజు 7th నాటి జరుగుతున్నటువంటి సీఎం గారి విజిట్కి భద్రత పరంగా ఏర్పాట్లు ఎలాగున్నాయి, మిగతా మనకి పోలీస్ వైపు నుంచి తీసుకోవాల్సింది సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి మనం చేయాలి, ఓవరాల్ అరేంజ్మెంట్స్ ఎలాగున్నాయి, ఇవన్నీ చూడడానికి ఈరోజు ఎస్పీ గారితో కలిసి మన సిబ్బందితో ఈరోజు రావడం జరిగింది. ఓవరాల్గా ఐఎమ్ హ్యాపీ విత్ ది అరేంజ్మెంట్స్ డన్ బై ది ఎస్పీ అండ్ హిస్ టీమ్. ఇంకా నెక్స్ట్ రేపు ఎల్లుండి కూడా మనకి వచ్చినటువంటి డెవలప్మెంట్స్ని చూసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు జనరల్ పబ్లిక్ కానీ స్టూడెంట్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్మూత్గా జరపాలని అన్ని రకాల అరేంజ్మెంట్స్ ఎస్పీ గారు కానీ ఎస్డిపిఓస్ కానీ డీటెయిల్గా చేయడం జరిగింది. దీంతో పాటు ఎవరైనా స్పెసిఫిక్గా ఇబ్బందులను ఎదిరిస్తే తప్పకుండా పోలీస్ వాళ్ళు ఉంటారు, ఫెసిలిటేట్ చేస్తారు, స్మూత్గా జరిగినట్లు చూస్తారు. ఓకే, సో వీ హావ్ టేకన్, అందుకే చెప్పాను బందోబస్తులో ఆల్మోస్ట్ 1,500 మెంబర్స్ని మనం పెట్టుకోవడం జరిగింది. ట్రాఫిక్ పరంగా స్పెసిఫిక్గా కేటాయించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం కాబట్టి వీఆర్ కాన్ఫిడెంట్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మళ్ళీ చెప్తున్నా, ఏదైనా ఇబ్బందులు ఉంటే వీఆర్ 1 కాల్ అవే. లోకల్ ఎస్హెచ్ఓ కానీ మా పోలీస్ సిబ్బంది వెంటనే ఎవరైనా చెప్తే వీ విల్ ఫెసిలిటేట్ అండ్ ఎన్షూర్ ఇట్ ఇస్ స్మూత్. సీఎం జగన్మోహన్ రెడ్డి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అంటూ జనసేన నాయకుడు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఆరోపించారు. అనకాపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొనతాల మాట్లాడారు. ఎన్నికల ముందు ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని రామకృష్ణ ఆరోపించారు. ఈ 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ కోసం బడ్జెట్లో కేటాయించింది 3,285 కోట్ల రూపాయలు కేటాయించగా 593 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారని ఆరోపించారు. బడ్జెట్లో కేటాయించిన వాటిలో 20% కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులపైన ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో కనీసం భూసేకరణ కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులపైన సవతి తల్లి ప్రేమ చూపించారని ఎద్దేవా చేశారు. మీకు ఈ ప్రాంతానికి వస్తే అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో మనకు ఉన్నటువంటి గ్రాయిన్స్ సుమారు 11 గ్రాయిన్స్ ఉన్నాయి. ఆ 11 గ్రాయిన్స్ ద్వారా సుమారు 10,700 ఎకరాలు ఆయకట్టు ఉంది. అదనపు ఆయకట్టు కూడా ఇంకో 10,000 ఉంటుంది. అంటే సుమారు 20,000 ఎకరాలు వస్తాయి. రికార్డు ప్రకారం అయితే 10,779 ఎకరాలు. అందులో తగరంపూడి గ్రాయిన్, సీతానగరం గ్రాయిన్, తుమ్మపాల గ్రాయిన్, చెర్లోపల గ్రాయిన్, అనకాపల్లి ఆయనకట్టు ఎల్ఐ కాలువ, ఎల్ఐ గ్రాయిన్, నాగులాపల్లి గ్రాయిన్,
గోదావరి ఆనకట్టు, కాశీమధం, వెదురుపర్తి ఆనకట్టు, పేరంటాలపాలెం ఆనకట్టు, ఉగ్గినపాలెం గ్రాయిన్, ఇవన్నీ ఉన్నాయి. సుమారు 11 గ్రాయిన్స్ ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఈ 11 గ్రాయిన్స్లో ఈ 5 సంవత్సరాల్లో వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఆ గ్రాయిన్స్ చాలా మటుకు పగిలిపోయి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంటే దాని మీద ₹1 ఖర్చు పెట్టి రిపేర్లు చేసినట్టు పరిస్థితి కూడా లేదు. దీనివల్ల ఈ రైతు వారి అంతా కూడా సుమారు 10,000 నుంచి 20,000 ఎకరాలు పంటలు పండాల్సినటువంటి రైతు వారి చాలా ఇబ్బందులు పడుతున్నా, ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకున్నటువంటి నాదుడే లేనటువంటి పరిస్థితిలో ఇక్కడ రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. నేను ఏదో గ్రామాలకు వెళ్తే అక్కడ చెప్తా ఉన్నారు, పేరుకేటా పెట్టారు కానీ ఏం జరగటం లేదు. ఉన్న 7 గంటల కరెంటు కూడా సక్రమంగా 9 గంటలనేమో 7 గంటలు చేశారు, అవి కూడా సక్రమంగా లేదు. మా పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉందని తెలియపరిచారు. మరి ఇది వేరు చూస్తున్నటువంటి ఉత్తరాంధ్ర మీద చూపిస్తున్నటువంటి సవత్తల్లి ప్రేమ. ఇది నిజమైన ప్రేమ. సవత్తల్లి ప్రేమ అన్నది ఇదే తార్కాణం, ఎంతకంటే వేరే చూపించక్కర్లేదు. ఇట్లా ఇదే కాదు, అన్ని రంగాల్లో ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది. వీటి మీద మరి ప్రభుత్వం ఏం చెప్తుందో శ్వేతపత్రం ప్రకటించి ఉత్తరాంధ్రకు ఏం చేశారో అన్నది చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేసి మీ ద్వారా తెలియపరుస్తాం. రంపచోడవరం ఐటీడీఏ వద్ద ఆదివాసుల ఆందోళన చేపట్టారు. జీవో నంబర్ 3ని పునరుద్ధరణ చేసి చట్టబద్ధత కల్పించాలి అంటూ ఆదివాసీ ప్రాంతాల్లో అన్ని ఉద్యోగాలు ఆదివాసులతోనే భర్తీ చేయాలని, 1/70 భూ బదలాయింపు నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదివాసుల ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదివాసులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలు జీతంశెట్టి వెంకటేశ్వరరావు, వంతెల రాజేశ్వరి ఆదివాసులకు మద్దతుగా సంఘీభావాన్ని తెలియజేశారు. అనంతరం ఐటీడీఏ పీఓ సూరజ్ గనూరేకు మెనతి పత్రాన్ని వారు అందజేశారు. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. సరే సరే అలాగే బాబాయ్ బాలకృష్ణ గారు అందరికీ నమస్కారం అండి. నా పేరు కంగల శ్రీనివాసు, ఆదివాసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. మరి ఈరోజు రంపచోడవరం ఐటీడీ వద్ద మరి ముందుగానే పిలిపించినట్టుగాను జీవో నంబర్ 3 గురించి అన్ని ఆదివాసీ సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు, అన్ని ఉపాధ్యాయ సంఘాలు, అన్ని ప్రజా సంఘాలతో కలిపి మరి ఈరోజు ఐటీడీ ముందు భారీ ధర్నా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నా ఎందుకంటే మరి గతంలో జీవో నంబర్ 3 అనేది ఉండేది, మరి అది సుప్రీంకోర్టు 2020లో కొట్టివేయడం వల్ల మరి మా ఇప్పుడు ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదివాసీ పిల్లలందరూ కూడా రోడ్డును పడ్డ పరిస్థితి. ఆ జీవో నంబర్ 3 ఉన్నప్పుడు మరి ప్రతి ఒక్కరికి ఈ ఆదివాసీ ఏరియాలో చదువుకున్న ప్రతి ఆదివాసీ పిల్లలు కూడా 100కు 100% మరి ఉద్యోగాలు వచ్చేవి. దాని ప్రకారంగానే మరి ఇప్పుడు 2020 వరకు మా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి డిఎడ్ బిఎడ్ అయిన పిల్లలందరూ కూడా మరి ఉద్యోగాల అవకాశాలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే 2020లో సుప్రీంకోర్టు కొట్టివేయబడిందో అప్పటి నుండి మా పిల్లలకి ఒక్కటంటే ఒకటి ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. దీనివల్ల మొత్తం మా పిల్లలందరూ కూడా ఈ రోజు రోడ్డునెక్కే పరిస్థితి వచ్చింది. దీని అంతటి కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు వాళ్ళ చేతగాని తనం వల్లనే మరి ఈ రోజు మరి జీవో నంబర్ 3 కోల్పోవడం జరిగింది. కాబట్టి ఈ జీవో నంబర్ 3 గతంలో ఏ ఉద్దేశంతో ఇచ్చింది, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ ఉద్దేశంతో ఇచ్చిందంటే అక్కడ ఏజెన్సీ ఏరియాలో భాష ఉంటుంది, ఆ భాష కేవలం అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ గా మాత్రమే మాట్లాడగలరు. అలాగే 10th ఫెయిల్ అయినా ఇంటర్ ఫెయిల్ అయినా వీళ్ళందరినీ అలాగే వదిలేస్తే వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా నక్సలిజం వైపు వెళ్లే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ జీవోని ప్రవేశపెడితే మరి ఈ 2020లో ఒక నాన్ ట్రైబల్ మరి కోర్టుకు వెళ్ళి ఆ కోట్లు ఖర్చు పెట్టి మరి ఈ జీవో నంబర్ 3ని రద్దు చేయించడం జరిగింది. కాబట్టి ఈ రద్దు చేయించడం వల్ల ఈ రోజు ఈ రంపచోడవరం నడి రోడ్డున మరి ఇంతటి పోరాటం చేయడానికి కారణం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఏ పార్టీకైనా మేము ఒకటే చెప్తున్నాం, ఏ పార్టీ అయితే మా జీవో నంబర్ 3ని పునరుద్ధరించి మాకు
మొత్తం 100% ఉద్యోగాలు ఇచ్చే జీవోని ఏ ప్రభుత్వం అయితే ప్రవేశపెడుతుందో ఈ ఆదివాసులు అందరం కూడా ఆ ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుందని చెప్పేసి మరి ఈ పత్రికా ముఖంగా మేము వేడుకుంటున్నాం. ఈ పోరాటం ఇంతటూ సాగదు, దఫాలుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి పోరాటం చేస్తూ ముందుకెళ్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. కాబట్టి మా హక్కులు సాధించే వరకు మా పోరాటాన్ని ఆపం. అలాగే మామిడికుదురు మండలం పాచర్లపూడి గ్రామానికి చెందిన రైతులు కలెక్టరేట్ వద్ద వరిచేలు నెర్రలు చేసి బీడివారిపోతున్నాయి అంటూ డ్రైనేజీలో గొర్రపుటెక్క వెంటనే బాగు చేసి వరిచేలకు నీరు అందించాలని, కలెక్టరేట్ వద్ద డ్రైనేజీలు వెంటనే బాగు చేసి వరిచేలకు నీరు అందివ్వాలని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ స్పందన అర్జీ పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసిన రైతులు ఈ సందర్భంగా పాచర్లపూడి గ్రామానికి చెందిన రైతులు మాట్లాడారు. సుమారు 150 ఎకరాల ఆయకుట్టు కలిగిన పంట చేలకు నీరు అందట్లేదని, చేలు బీటల వారి పంట నష్టపోతున్నామని స్థానిక మండలం ఇరిగేషన్ ఏఈకి అలాగే ఆర్డీఓ వారికి తెలియజేసినా పట్టించుకోలేదని, అందుకనే కలెక్టర్ స్పందనలో ఫిర్యాదు చేశామని వారు తెలియజేశారు. వెంకట్రావు అండి, నేను పాజిటివ్ నుంచి వచ్చాను. మా కాలువకి నీరు రావట్లేదని చేయలు ఎండిపోతున్నాయని కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను. కలెక్టర్ ఆఫీస్ గారి నుంచి మేము స్పందన పెట్టి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడడం జరిగింది. ఆయన ఎంఆర్ఓ గారికి ఏం డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే గొడవడెక్క అన్ని తొలగించాలని కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు. వెంటనే తొలగించాలని మేము కోరుకుంటున్నాం, రైతులందరూ కోరుకుంటున్నాం. సార్ మా ఫాస్ట్ కొట్టుమరకండి, మామిడికుదురు మండలం అండి మాది తప్పని నాశనం నా పేరు. మాది 150 ఎకరం సార్. మాది మొత్తం సీలన్నీ నెరదీసి ఎండిపోయండి. అధికారులు చెప్పినా కూడా ఇంతవరకు మాకు పట్టించుకోలేదు సారు. మేము కలెక్టర్ గారి దగ్గర వచ్చి అప్లికేషన్ పెట్టాము సారు. మాకు వెంటనే నీరు అందించారని మేము అందరం రైతులందరూ గొర్రెడెక్క కూడా ఉందని అది తొలగించి మాకు వెంటనే నీరు అందిస్తారని కలెక్టర్ గారిని వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నాం సారు. 150 ఎకరం సారు. 150 ఎకరం మాకు ఉందండి అక్కడ మొత్తానికి. రైతులందరూ 10 మంది రైతులు వచ్చాం సారు. మాకు పాసర్లపూడి గ్రామం అండి, కొట్టుమెరక రమారమి. మా భూములు చాలా 150 ఎకరం ఉన్నదండి ఆయిగట్టు మీద. ఈ ఆయిగట్టు అంతా కూడా ఎండిపోయింది, బీట్లు కూడా తీసే అధికారులను మేము స్పందించాం. ఎవరో మాకు ఇవ్వలేదు, స్పందించట్లేదు. కానీ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి స్పందనలో పెట్టాం. స్పందనలో మాకు ఎంఆర్ఓ చెప్పించి తదితర అధికారులు కూడా చేయమని చెప్పి చేయించారు. కాబట్టి మాకు పూర్తిగా గొర్రెపటెక్కతో కాలువలన్నీ కూడా గొర్రెపటెక్కతోటి చెత్త చెదారంతో నిండిపోయి ఉన్నాయి. అది కూడా అధికారులకి మేము చెప్పించామండి. కలెక్టర్ గారు చెప్పి దాన్ని స్పందించారు. దాన్ని కూడా చేయమని చెప్పారు. కాబట్టి కలెక్టర్ గారు ఆ స్పందనలో పెట్టి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వైసీపీ ప్రభుత్వం బీసీలను అణగదొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి నారాయణ ముఖ్య అనుచరుల నివాసాలపైన పోలీసులు విస్తృత తనిఖీలు. అనకాపల్లిలో ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న సీఎం సభకు భారీ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్సీ విశాల్ గున్ని. ఉత్తరాంధ్రపైన సీఎం జగన్మోహన్ రెడ్డి సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన మాజీ మంత్రి జనసేన నాయకులు కొనతాల రామకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.